వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. గత దాదాపుగా ఒక వారం రోజుల నుండి తెలంగాణలో ఒక ఉద్యమం అంటే బీసీ ఉద్యమం ఏ విధంగా తెరపైకి వచ్చిందో మరొక ఉద్యమం అంటే ఉద్యమం మాదిరిగా దాన్ని మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కుట్రపూరితమైన ఒక రాజకీయం చేసే కుట్ర కోణంలో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే నేపథ్యం కనబడతా ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మార్వాడి గోబ్యాక్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న పేరు. అంటే ఎవరు దీన్ని నిజంగా ఉధృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా కుట్రపడుతున్నారని ఎవరని ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించి తెలంగాణ శాంసన్, ఈయన పేరు తెలంగాణ శ్యామ్ కాదు, తెలంగాణ అని ఈయన ముందు పెట్టుకున్నాడు అంతే. శాంసన్ ఈయన పేరు. కన్వర్టెడ్ క్రిస్టియన్, ఈయన క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యిండు. సరే, ఏ సామాజిక వర్గమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో బ్రతికే హక్కు ఉన్నది, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బీసీ ఉద్యమం తెరపైకి వస్తున్న నేపథ్యంలో దాన్ని నిజంగా ఏదో ప్రజలకు అక్కడికి వచ్చే ఉద్యమం అయినట్టు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని సోషల్ మీడియాలో వివిధ రూపకంలో దాన్ని అనవసరమైన అంటే ఇప్పుడు మార్వాడీలు నిజంగా సెకండ్ దందా చేసినట్టయితే ఒకవేళ మన బ్రతుకుల పొట్టలు కొడుతున్నట్టుంటే మన బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, దళిత బిడ్డలు కానీ ఎవరైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డల బతుకులు కొడతా ఉన్నట్టుంటే నిజంగా దానికి ఒక అధికారులు ఉన్నారు. అంటే 2 నంబర్ దందాకి ఇట్లా చేస్తే దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులది. మనకు తెలివి లేక వాస్తవానికి చెప్పాలంటే మనం కూడా ఇతర రాష్ట్రాలు పోయి పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళను డామినేట్ చేసే అంత ఉండకూడదు. ఇప్పుడు మార్వాడీలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ మార్వాడీలకు సపోర్ట్ చేసినట్టు కాదు, ఈ కథ అంతా కాదు. విషయం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా దందా చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, కానీ అక్కడ స్థానికులను బెదిరించి కొట్టేంత ఉండదు. అది దళితులపైన దాడి అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ఖండించాల్సిందే. దళితులపైన కాదు, ఎవరిపైన దాడి చేసినా తీవ్రంగా ఖండించాలి. ఎక్కంచుల్లో బతకడానికి వచ్చినాడు, ఇక్కడ దాడి చేసుడేంది? మనపైన తెలంగాణ బిడ్డలపైన దాడి చేసుడేంది? దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ ఉద్యమాన్ని అంటే ఈ విషయాన్ని ఉద్యమం లెక్క మార్చే ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తి తెలంగాణ శ్యామ్. ఈయన తెలంగాణ శ్యామ్ అని చెప్పుకుంటున్నాడు. ఈయన పేరు తెలంగాణ శ్యామ్ కాదు, తెలంగాణ శాంసన్. ఈయన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే మనకు తెలంగాణలో సోషల్ మీడియాలో కనబడితే ఏ విధంగా హీరో అవుతున్నారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఎంతమంది తెరపైకి పరిచయం అవుతున్నారు, ప్రజలకు పరిచయం అవుతున్నారని కీలకంగా మనకు అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే ఎవరు కూడా శాటిలైట్ మీడియా ఛానల్ ఇప్పుడు పిలిచి మరి చిన్నోళ్ళని కూడా ఈ మధ్యకాలంలో అంటే సోషల్ మీడియాలో ఒక 4-5 సార్లు కనగానే వాళ్ళని కూడా పిలిచి మరి ఇంటర్వ్యూ చేస్తున్నాయి శాటిలైట్ ఛానల్. ఎందుకు చేస్తున్నాయి అంటే యూట్యూబ్లలో ఎక్కువ శాతం ఎవరు కనబడితే వాళ్ళని పిలుచుకుంటున్నాయి. గతంలో అట్లా లేకుండే. యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. అయితే ఈ అయిపోయిన నేపథ్యంలో ఈయన ఎప్పుడు కూడా తెలంగాణ శాంసన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఏదో వీడియోలు ఎవరిపైన చేస్తే కానీ ఒక అవహేళనగా అంటే ఇష్టానుసారంగా తిట్టుకుంటా ఇష్టానుసారంగా అంటే ఎవరని కాదు, ఇప్పుడు దళితులైనా తిడతాడు, ఈయన దళితులైనా ఇడిచిపెడతాడు, అంటే దళితులను కూడా తిడతాడు, ఇష్టానుసారంగా తిడతాడు. ఆ మధ్యకాలంలో ఎన్నో వీడియోలు చూసినాం. ఈయన గురించి పూర్తి వివరాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ఒకవేళ నా తప్పనగానే కింద కామెంట్ చేయండి ఒకసారి. అంటే మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక ఉద్యమకారుని, ఇప్పుడు పలానా ఒక వెంకటేష్ ఉన్నాడు, నేను తెలంగాణ ఉద్యమకారుని అని చెప్తే గుడ్డిగా నమ్మి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినా పని చేయలేదా, లేకపోతే బీసీ ఉద్యమం కోసం ఏం పని చేస్తున్నా, ఏం కథ అనేది ఒక సోషల్ మీడియా నా బయోగ్రఫీ ఏంది, నా కథ ఏంది, నేను ఎంత చదువుకున్నా, నా మాటలు ఏంది, నా వ్యక్తిత్వం ఏంది అనేది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక రోజు అది బండారం కంపల్సరీ బయటపడుతుంది. ఇప్పుడు నేనైనా కానీ ఎవరైనా తప్పు చేస్తే బండారం కంపల్సరీ బయటపడాల్సిన అవసరం ఉంటుంది. 100% ఎవడో ఒక నాలంటోడు తీస్తాడు కంపల్సరీ. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన ఏం చేస్తున్నాడు? వీసీకే పార్టీ అని చెప్పిండు. ఈయన వీసీకే పార్టీ అంటే అది తమిళనాడు పార్టీ. ఈయన తెలంగాణ సంస్కృతుల గురించి, తెలంగాణ గురించి నేను తెలంగాణ శ్యామ్ అనగానే, తెలంగాణ శాంసన్ అనగానే, తెలంగాణ శ్యామ్ కాదు, తెలంగాణ శాంసన్ అనగానే తెలంగాణ కోసం కొట్లాడే వ్యక్తిని నేను ఒక ఉద్యమకారుడు అనే విధంగా ఈయన ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు కదా ఏది తెలంగాణలో. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఈయన కథ ఏంది, ఈయన కార్ఖాన ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడి నుంచి వెళ్దామంటే ఓటర్ ఐడి కాంచెలు వద్దాం. ఈయనకు 2 ఓటర్ ఐడి కార్డులు, 2 ఎక్కల ఓట్లు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నదని కీలకంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆధారాలతో సహా చూపెడతా. ఏది వట్టెట్టుగా నామకే వాస్తు నీకు 2 ఓట్లు ఉన్నాయి, నువ్వు అక్కడ ఎట్లా వేస్తావు, ఇక్కడ ఎట్లా వేస్తావు, అట్లా కాదు. ఓటర్ ఐడి కార్డుతోనే 2 ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఏం చేస్తాడు, ఈయన క్వాలిఫికేషన్ ఎంత, ఈయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయి, ఏది మీడియా ఛానళ్ళ ముందట ఈయన ఏ రకంగా మాట్లాడతాడు, ఈయన భాష ఏంది, తెలంగాణ ప్రజలకు ఈయన ఏం నేర్పదలుచుకున్నాడు అనేది కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తా. ఒకసారి దయచేసి వీడియోను చాలా మందికి షేర్ చేయండి, ఇది ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈయన మొత్తం బండారం బయటపడుతుంది ఈరోజు. రైట్, ఇగో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక ఓటు, గీతాంజలి హై స్కూల్, రాజీవ్ గాంధీ నగర్, ఇది పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఉన్నది ఒకటి. ఈ డీటెయిల్స్ వచ్చేసి ఈయన పేరు ఇగో చివరి పేరు అయితే పగిడిపల్లి శాంసన్, ఇలా తండ్రి పేరు పైడిపల్లి రాజమల్లు, ఏజ్ 32 ఇయర్స్, మేల్. ఇగో ఈ నంబర్ ఇది ఏది
మన ఐడి కార్డ్ నంబర్ ఉంటుంది కదా, ఇగో ఎన్విటి 755 ఈ డీటెయిల్స్, దాని డీటెయిల్స్ ఇగో 7 మల్కాజ్గిరి 45 బూత్ నెంబరు ఇది కుత్బులాపూర్ నియోజకవర్గం, గీతాంజలి హై స్కూల్, రాజీవ్ గాంధీ నగర్. ఇది ఇక్కడ ఒక ఓటు ఉన్నది, ఇగో ఇది దీనికి సంబంధించింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ ఒక ఓటు ఎక్కడ ఉన్నది, కుత్బులాపూర్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో, మల్కాజ్గిరి పార్లమెంటు అందులో కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉన్నది. మరొక ఓటు ఎక్కడ ఉన్నదంటే మరొక ఓటు చూపెడతా మీకు. సేమ్ శాంసన్, ఇక్కడ శాంసన్ అని పెట్టుకుండు, అక్కడ తెలంగాణ శాంసన్ అని పెట్టుకుండు కదా, ఇక్కడ ఏం పెట్టుకున్నాడు, ఇక్కడ పగిడిపల్లి శాంసన్ అని పెట్టుకున్నాడుగా, ఓన్లీ ఇక్కడ శాంసన్ అని పెట్టుకున్నాడు. పగిడిపల్లి రాజమల్లు పగిడిపల్లి 32. ఇగో ఇది ఈ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్ డిఫరెంట్. తెలంగాణ ఇగో మహబూబాద్లో ఉంది, పార్లమెంట్ మహబూబాద్, పార్లమెంట్ సెగ్మెంట్ మహబూబాద్. అయితే ఇల్లందు ఇక్కడ ఏ నియోజకవర్గం మరి అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ ఎంత అంటే 111 ఇల్లందులో ఉన్నది. ఇగో ఇది ఈయన కథ 2 ఓట్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఈయన తెలంగాణ సంస్కృతుల గురించి తెలంగాణ గురించి మాట్లాడతాడు. ఈయన క్వాలిఫికేషన్ ఎంత మరి, ఈయన ఏం చదువుకున్నాడు, ఈయన 2024 పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరిలో పోటీ చేసింది కదా, ఈయన ఏం చదువుకున్నాడు అంటే ఇవి అది కూడా మీకు డీటెయిల్స్ చెప్తా ఒకసారి చూడురి. పగిడిపల్లి శాంసన్, సికింద్రాబాద్ తెలంగాణ. పార్టీ ఇగో విడుదలై చిరుతైగల్ కచ్చి అట, ఇది తమిళనాడు పార్టీ. ఇక పగిడిపల్లి రాజమల్లు తండ్రి పేరు, కుత్బులాపూర్ తెలంగాణ కాన్స్టిట్యున్సీ యాక్ట్ సీరియల్ నంబర్. ఇది ఇగో ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తా ఉన్నాడని చెప్పింది కదా. ఇగో ఈయన ఆదాయం ఎంత చూపెట్టినంటే 96,000 చూపెట్టినాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత అంటే కేటగిరీ, ఈయన 10th క్లాస్ చదివిండు, 10వ తరగతి చదివిండు. అంటే మనం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులం అంటే సరే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా కావచ్చు, కానీ ఈయన చదువుకున్న విధానం భాష మాట్లాడేది చదువుకున్న పద్ధతిని బట్టి వస్తుంది. మనం ఎంతవరకు చదువుకున్నాం, మన భాష ఎట్లా మాట్లాడుతున్నాం అని ఇది ఉన్నది. ఈయన 10వ తరగతి చదివిండు. ఎస్ఎస్సి ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ మదీర్పురం, ఇది ఇలా చదివిండు. అయితే ఈయన భాష ఎట్లుంటుందంటే ప్రధానంగా ఒక్కొక్కసారి భాష చూపెడుతుంది. భాష ఈయన ఎంత మంచిగా చక్కగా మాట్లాడతాడంటే, ఒక్కసారి వినాలి, మీరు అందరూ ఒకసారి వినాలి. ఎంత అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉద్యమాలు చేసినా ఎంత గుడ్డిగా నమ్మి ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం, ఏం కథ, నిజంగా మనం తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిండా లేదా, మరి వీళ్ళు మాట్లాడిన భాష ఏంటిది, తెలంగాణ శామని కొట్టురు అనేకమంది వీడియోలు వస్తాయి. మొత్తం వ్యంగ్యంగా ఎటకారంగా ఒక కెమెరా ముంగట కూర్చొని పని పాట లేనట్టు వాడిని తిట్టుడు వీళ్ళని తిట్టుడు ఎవరిని పడితే ఆనంద తిట్టుడు, బీజేపీ పార్టీని హైప్ చేయడం కోసం ఈ డ్రామా అంతా ఆడుతూ ఉన్నారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బీసీ ఉద్యమం లేస్తూ ఉంటే బీజేపీ పార్టీని గ్రాఫ్ పెంచే యోచనలో బీజేపీ నాయకులను టార్గెట్ చేసి అసలు తెలంగాణ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఒక కథ అల్తా ఉన్నారు. ఈ ఒక్కసారి ఈయన మాట్లాడే భాష చూడరు ఎట్లుంటది అంటే మాలమాదిగొల్ల పీ ఇంత ముద్దలు ఉంటాయి, దాంట్లో కోతి పెట్టి కట్ చేసి పోయి నోట్లో పెట్టాలి. అంటే మాదిగల మలాన్ని అలా పియ్యి వాడి భాషలో చెప్పాలి. మాదిగొల్లు ఊరి చివరకు వాడకట్టు నుంచి ఇంత ముద్దలేస్తారు కొట్టుకొని తినే మంచిగా ఉంటాయి. పీ గొద్దెలు ఇట్లా ఆ గొద్దెలను ఇట్లా క్యాటీలు పెట్టి తుక్కున్నది మంచిగా నోట్లు వేసుకో తీయగా ఉండదు. విన్నారా మళ్ళొకసారి అంటే మాలమాదిగొల్ల పీ ఇంత ముద్దలు ఉంటాయి, దాంట్లో కోతి పెట్టి కట్ చేసి పోయి నోట్లో పెట్టాలి. అంటే మాదిగల మలాన్ని అలా పియ్యి వాడి భాషలో చెప్పాలి. మాదిగొల్లు ఊరి చివరకు వాడకట్టు నుంచి ఇంత ముద్దలేస్తారు కొట్టుకొని తినే మంచిగా ఉంటాయి. పీ గొద్దెలు ఇట్లా ఆ గొద్దెలను ఇట్లా క్యాటీలు పెట్టి తుక్కున్నది మంచిగా నోట్లు వేసుకో తీయగా ఉండదు. ఇది అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం, మనం సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఏం మాట్లాడుతున్నాం, సోషల్ మీడియా వేదికల ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, అసలు సరే ఏ కులమైనా కానీ అది ఏం భాష అనేది మనం మాట్లాడేది కొన్ని వేల మంది చూస్తారు, ఎలా అయినా కానీ కొన్ని వేల మంది చూస్తారు. అలాంటప్పుడు మనం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, మనం ఏం చెప్పాలి, తెలంగాణ సమాజానికి మనం ఏం చెప్పాలి, ఈ భాష నన్ను మాట్లాడేది. ఈయన ఏమన్నాడు, ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్ హిందువుల గురించి అసలు హిందూవాదం ఎక్కడ వచ్చింది, గుజరాతీలకు ప్రతి ఒక్కదాన్ని మతంతో ముడిపట్టి మతంతో బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుంటా, బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, బీసీ ఉద్యమాన్ని ఒక పక్కదారి పట్టించే దిశగా ఏం కథలు వెళ్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటే దాన్ని నువ్వు ఈ జీతెలుగులో కూడా నేను చూసిన, జీతెలుగులో నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియన్ హిందువు కాదు, మా సమ్మక్క సారక్కలు ఈ భాష ఎవరి భాష ఓడి కోసం మాట్లాడుతున్నావు నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు మా సమ్మక్క సారక్కలు దేవుళ్లకు రాజకీయానికి సంబంధం ఏముంది. ఈ బీజేపీ వాళ్ళు కూడా దీన్ని హైప్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. అసలు ఈ మార్వాడి తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఎవరైనా కానీ ఎక్కడైనా బతకచ్చు, కానీ మార్వాడీలు కూడా నేను ఒకటే చెప్తున్నా,
ఎవరిని చూసి మీరు హైప్ చేస్తూ ఉన్నారు? ఎవరిపైన కానీ దాడులు చేసే హక్కు ఎవరికి లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళు చేసే పనులేంది, ప్రొద్దున లేస్తే యూట్యూబ్ ఛానల్ ముంగట కూర్చోండి ఒక వీడియోలు పెట్టుకుంటా వాని వీని తిట్టడం, వ్యంగ్యంగా మాట్లాడడం ఇదే పని అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇట్లుంటాయి ఇలా కథలు. చదివిందేమో 10వ తరగతి, రెండు అక్కలనేమో ఓటు హక్కు ఉంటుంది, నీకు 2 అక్కల ఓటు హక్కు ఉంటుంది. మళ్ళీ నువ్వు తెలంగాణ సంస్కృతుల గురించి తెలంగాణ వాళ్ళం, ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళం, గుజరాత్ వాళ్ళకి ఇక్కడ బతుకుడేందని నువ్వు మాట్లాడబడుతుంది. ఈయన తెచ్చుకునేదేమో పార్టీ ఏది తమిళనాడు పార్టీ. నీకు ఇక్కడ లేవా పార్టీలు? తెలంగాణ మీద ప్రేమ ఉంటాయా? ఇక్కడ లేవా పార్టీలు? ప్రతి ఒక్కరికి తెలంగాణ సెంటిమెంట్ అనేది వాడుకోవడం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. తెలంగాణ కోసం 9.5 సంవత్సరాలు పరిపాలించి బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేసిపోతే తెలంగాణ సెంటిమెంట్ కోసమే 12 మంది చచ్చిపోయారు ఇప్పటికీ. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అనుకుంటా మేము తెలంగాణ వాళ్ళం, నువ్వు తెలంగాణ వాళ్ళం అయితే ఏమైనా మాట్లాడచ్చా? ఈ రకంగా మాట్లాడచ్చా? ఎవడన్నా మాట్లాడతారు అట్లా? ఏ సందర్భంలో అయినా కానీ ఆ రకంగా మాట్లాడచ్చా? ఎట్లా మాట్లాడుతావు? దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అక్కడికి రాని పంచాయతీలన్నీ ప్రజలకు రుద్దుకుంటా ఈ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం ఇష్టానుసారం మాట్లాడుకుంటా ఇట్లా మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ నేను మాట్లాడింది వాస్తవం కాకపోతే నిజంగా మన సమాజంలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, అసలు ఎవరి మాటలు వింటున్నాం, ఎవరి మాటలు విని ఏ రకంగా మనం మైండ్ని డైవర్ట్ చేసే విధంగా మన మైండ్ను డైవర్ట్ అయిపోతుంది, మనం ఎందుకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, నేను మాట్లాడింది కూడా వాస్తవం కాకపోతే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.